హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఫ్యామిలీ వ్లాగ్స్ యూఎస్ఏ. ఈ వీడియోలో అయితే మా ఫ్రెండ్ రింకీ బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ అయితే పోస్ట్ చేస్తున్నా. ఇదైతే ఫ్రైడే నైట్ సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్లీ మా ఫ్రెండ్ బర్త్డే వచ్చేసి లాస్ట్ మండేనే అయిపోయింది. ఇక్కడ యూఎస్ఏలో కల్చర్ ఎలా అంటే వీక్ డేస్లో బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఏదైనా రాని బట్ సెలబ్రేట్ చేసుకోవడం మటుకు వీకెండ్స్లోనే చేసుకుంటూ ఉంటారు రెగ్యులర్గా. ఎందుకంటే వీక్ డేస్లో ప్రతి ఒక్కరూ బిజీగా ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ ఎవరు రాలేరు. సో మెయిన్లీ మనకే టైం దొరకదు సెలబ్రేట్ చేసుకోవడం. దానివల్ల అయితే వీకెండ్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఫుడ్ అయితే బయట రెస్టారెంట్లో ఆర్డర్ చేశారు. ఫుడ్ అయితే ఆన్ టైం వచ్చేసింది. ఇక దాంతోపాటు మా ఫ్రెండ్ అయితే ఒక 2 ఐటమ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. అంటే కడాయి పన్నీర్ ఇంట్లో ప్రిపేర్ చేసింది. దాంతోపాటు గోల్గప్పాకి రిలేటెడ్ స్టఫింగ్, పానీ అన్నీ ఇంట్లోనే చేసేసింది. ఫుడ్లోకి మెనూ చూసేయండి. గోల్గప్ప స్టార్టర్స్, దాంతోపాటు పుదీనా చట్నీ, మేతి వడలైతే చేశారు. దాంతోపాటు గోబీ, వెజిటేబుల్ బిర్యానీ, పెసలు బ్యాల్ అయితే అదొక దాల్ లాగా చేశారు. కడాయి పన్నీరు, ఇంకా రోటీసు, ప్లెయిన్ రైసు, గులాబ్ జామును అన్ని రకాలు ఫుల్గానే చేశారు. మెయిన్ రైతా కూడా ఉంది. అంటే బూందీ రైతా వాళ్ళ సైడ్ చాలా ఫేమస్ బూందీ రైతా అయితే. ఇంకా ఫైనల్లీ కేకు అండ్ జామును, ఫ్రెండ్స్ అయితే గాజర్ హల్వా కూడా అంటే క్యారెట్ హల్వా కూడా చేసుకొచ్చారు. సో ఇలా చాలా చాలా ఐటమ్సే ఉన్నాయి. ఫుల్గా అయితే తిన్నాము అందరూ. ఇక్కడ చూడండి, కేక్ కట్ చేసేటప్పుడు నైఫ్ అయితే మర్చిపోయారు. దానివల్ల గరిట అయితే తీసుకుని దాంతో కట్ చేస్తున్నారు. ఇదే హైలైట్ ఆఫ్ ది పార్టీ. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే వాళ్ళ అపార్ట్మెంట్ హ్యారిసన్లో ఉంటుంది. ఆ లాంజ్లోనైతే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇక్కడ యూఎస్ఏలో మనకు ఎలాగో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు కాబట్టి ఇలా ఒకేషన్స్ సెలబ్రేషన్స్కి వెళ్తూ ఉంటే టైం అలాగే గడిచిపోతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.